కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధి 49వ డివిజన్ అశోక్ నగర్ నందు ఎస్వి రంగారావు విగ్రహం వద్ద నుండి ఇంద్రపాలెం జంక్షన్ వరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ₹1,70,00,000 వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులకు స్థానిక కూటమి నాయకులు అధికారులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ముమ్మరంగా అమలు చేస్తున్నటువంటి కాకినాడ రూరల్ గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నూకల నారాయణరావు, మానేడి సుబ్రహ్మణ్యం, ఇంటి గంగా రాజేష్, కొల్లబత్తుల అప్పారావు, ఉషారాణి, కోనాల కృష్ణ, దాది మధు, ముమ్మిడి వాసు, మాగాపు మహేష్, మల్లిపూడి ఈశ్వర్, శ్రీరంగం వాసు, తోకల ముఖేష్, గౌతు చిన్న, రెడ్డి సత్యబాబు, పరవస్తు పవన్, గంగమళ్ళ సత్యరాజు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ₹1,70,00,000 జనరల్ మున్సిపాలిటీ పన్నును తీసుకొచ్చి యుద్ధ ప్రతిపాదకంగా ఈ రోడ్డు వేయించడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో తక్షణమే అక్కడ నానాజీ గారు చూడడం, తక్షణమే పనులు నియంత్రణ, ప్రతిదానికి కూడా యుద్ధ ప్రతిపాదకంగా మార్గదర్శకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ రోజు 47వ డివిజన్, 48వ డివిజన్, 50వ డివిజన్ వరకు కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇంద్రపాలెం బ్రిడ్జి దాకా కూడా వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క నానాజీ గారు చేసినటువంటి దానికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. సార్ ఇంకా శానిటేషన్ విషయంలో గాని, ఆరోగ్యపరంగా గాని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించు, ఆయన జనసేన, టీడీపీ, బీజేపీ అందరినీ ప్రోత్సహిస్తూ యుద్ధ ప్రతిపాదనగా మా దగ్గర వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొచ్చి తక్షణమే పెట్టి చేసినందుకు మరొకసారి 47వ డివిజన్ నుంచి నానాజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పరిస్థితిని వివరించి వారి యొక్క సమస్యలను విశదీకరించడంతో ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ కార్పొరేషన్ వారిని సంప్రదించి జనరల్ ఫండ్ నుంచి ₹1,70,00,000 శాంక్షన్ తీసుకొచ్చి ఎస్వి రంగారావు స్టాట్యూ దగ్గర నుండి ఇటు ఇంద్రపాలెం లాకుల వరకు రోడ్డు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఆయన ఆదేశాల ప్రకారంగా, ఆయన చెప్పిన ప్రకారంగా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. ముందు కూడా ఇటువంటి సమస్యలు ఏమున్నా సరే ఆయన వెంటనే స్పందించి పూర్తి చేస్తారని చెప్పి ఆయన తరపున కూటమి నాయకులుగా మేమందరం హామీ ఇస్తున్నాం.